దేవుడికి వందనాలు, ఇసాక్ అయ్య గారికి వందనాలు. కానీ నా పరిస్థితి ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చిందని ఎవరికీ తెలియదు. స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అమ్మా అని చెప్పారు. నీకు క్యాన్సర్ ఉన్నాయి కానీ నీకు 3వ స్టేజ్లో ఉన్నది, నీకు తగ్గడం కష్టము అని అనేసి అని అన్నారు. అందరూ చనిపోద్ది ఈవిడే అని అనేసి అనుకున్నారు ఇంటి అందరూ ఏడుస్తుండగా దేవుడి కృప ఎక్కడికి వెళ్తే తగ్గుతుంది, ఎంత డబ్బు అంటారు అంత డబ్బు మా దగ్గర లేదు, ఏడ్చేయడం అనేసి ఇసాక్ అయ్య గారి కాడికి 7 నెలలు వస్తే తగ్గుతుంది అని అనేసి మాకు ముందే తెలుసు. ఇసాక్ అయ్య గారికి ఇంత మునుపు 2 సార్లు వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేసరికి బట్ట పరుచుకొని పడుకుండిపోయాను. నాకు మతే లేదు. ఇక్కడికి వచ్చేసరికి మతి లేకుంటున్నాను. ఆ మతి లేనిదాన్ని ఈ 9 నెలలు నన్ను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించారు. క్యాన్సర్ వ్యాధులు అయితే అమ్మ నీకు పర్వాలేదు అని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు 9 నెలల నుంచి ఇసాక్ అయ్య గారి కాడికి ప్రార్థనకు వస్తాను. నీకు ఏమవుదమ్మా, నీకు క్యాన్సర్ పోతుంది, నీకు క్యాన్సర్ ఉంటుందేటని అయ్యగారు అన్నారు. అయ్యగారు అన్నట్టుగా నేను స్వస్థపడ్డాను. చిన్న సాక్ష్యం దేవుడు వాకు దీవించును గాక.